హలో ఎవ్రీవన్, ఇవాళ మనం అనలిటికల్ స్కిల్స్ అనే పేపర్, ఇది డిగ్రీ 4th సెమిస్టర్లో వచ్చే పేపర్. దీని నుంచి 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్. ఇది డిగ్రీ సబ్జెక్ట్లో మాత్రం మీరు చూడొద్దు. అనలిటికల్ స్కిల్స్ అనే ఈ టాపిక్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డిగ్రీ అయిన తర్వాత కానీ, పీజీ అయిన తర్వాత కానీ, డిగ్రీ అయిన తర్వాత గ్రూప్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, లేకపోతే వేరే ఎలాంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అనలిటికల్ స్కిల్స్ అనే టాపిక్ మీద దగ్గర 30 to 40 క్వశ్చన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఇది కష్టమైన సబ్జెక్టా అంటే కాదు, బట్ యు హ్యావ్ ద స్కిల్ టు అనలైజ్ ద డేటా. వాడు మనకి డేటా అనేది క్వశ్చన్లో వాడు ఇస్తాడు, కానీ దాన్ని మనం అనలైజ్ చేసి వాడిచ్చే క్వశ్చన్కి సొల్యూషన్ అప్టైన్ చేయడమే మనల్ని టెస్ట్ చేసేది. దట్ ఈజ్ అనలిటికల్ స్కిల్స్. స్కిల్స్ ఆఫ్ అనలైజింగ్ ద డేటా, స్కిల్స్ ఆఫ్ అనలైజింగ్ ద డేటా, దట్ ఈజ్ అనలిటికల్ స్కిల్స్. సో ఇది నాట్ ఓన్లీ ఏ డిగ్రీ సబ్జెక్ట్, బట్ మీకు చాలా చాలా లైఫ్లో యూజ్ అయ్యే సబ్జెక్ట్. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది మేజర్ పార్ట్. 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ టాపిక్స్. మనకి డిగ్రీలో ఉన్న ఈ అనలిటికల్ స్కిల్స్లో 5 టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే డేటా అనాలిసిస్, సీక్వెన్స్ అండ్ సిరీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ బిజినెస్ కాంపిటీషన్స్. సో ఈ 5 టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గురించి ఒక్కొక్కటి విడివిడిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అంటే ఇది కూడా నేమ్లోనే ఉంది. వీ హ్యావ్ టు అనలైజ్ ద డేటా గివెన్ అండ్ అబ్టైన్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో వాడు డేటా అనేది ఎయిదర్ ఫ్యూ వేస్లో రిప్రజెంట్ చేస్తాడు. ఎయిదర్ లైన్ చార్ట్స్లో కానీ, బార్ గ్రాఫ్స్లో కానీ, టేబులర్ డేటాలో కానీ, పై చార్ట్స్లో కానీ, ఆర్ ఇవేం కాకుండా జస్ట్ ఒక కొంచెం మ్యాటర్, ఒక 6 to 7 లైన్స్ మ్యాటర్ ఇచ్చి అందులోనే వాడు డేటా ఇస్తాడు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో డేటా రిప్రజెంట్ చేసి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. దాన్ని మనం సాల్వ్ చేసి మనం సొల్యూషన్స్ తీసుకురావాలి. సో మనం ఒక్కో టాపిక్ని డీటెయిల్గా చూద్దాం. బట్ ఫస్ట్ టాపిక్ ఈజ్ డేటా అనాలిసిస్. దీని గురించి ఇన్ డీటెయిల్ చూసే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. అదేంటంటే పర్సంటేజెస్ అంటే మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి 7th, 8th, 9th టైం నుంచి పర్సంటేజెస్ అనేది మీకు తెలిసిన వర్డే. కానీ దాని బేసిక్స్ మనకి బాగా అర్థమైనా లేదా ఒకసారి టెస్ట్ చేసుకుందాం. పర్సంటేజ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్సంటేజ్ ఈ అనలిటికల్ స్కిల్స్లో చాలా క్వశ్చన్స్, అనలిటికల్ స్కిల్స్ టాపిక్లో చాలా క్వశ్చన్స్ ఏదో పర్సంటేజెస్ మీద ఎక్కువ అడగచ్చు. ఒకవేళ పర్సంటేజ్ మీద కాకపోయినా వేరే క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, టైం స్పీడ్ డిస్టెన్స్ కానీ, ఇటువంటివి ఏదైనా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్సంటేజ్ అనేది చాలా కీ రోల్. డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ. ఇండైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్లో మనకి పర్సంటేజ్ యూజ్ లేకపోయినా దాన్ని యూజ్ చేసి క్లియర్గా ఆన్సర్ తెప్పించుకోగలం. సో పర్సంటేజ్, వాట్ ఈజ్ పర్సంటేజ్? పర్సెంట్ అంటే per 100, పర్సంటేజ్ per 100 సెంచురీ. సో మీకు పర్సంటేజ్ని ఈ సింబల్తో చూపిస్తారు, అది అందరికీ తెలుసు. ఓకే, వాట్ ఈజ్ 1%? 1% అంటే 1% అంటే 1 per 100. 2% అంటే 2 per 100. ఇది పర్సంటేజ్లో రిప్రజెంటేషన్, ఇది దాన్ని ఫ్రాక్షన్స్లో రిప్రజెంటేషన్. ఇప్పుడు పర్సంటేజెస్ గురించి చూద్దాం. 10% అంటే ఎంత? 10/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. 20% అంటే ఎంత? 20/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. 30% అంటే 30/100,
అంటే 3/5. 40% అంటే 40/100 అంటే 4/10, దట్ ఈజ్ 2/5. సారీ, ఇది 3/10. 30/100 3/10. 50% అంటే 50/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 60% అంటే 60/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్. 6/10 అంటే 3/5. అలాగే 70% అంటే 7/100, దట్ ఈజ్ 7/10. 80% అంటే 80/100 అంటే 4/5. 90% అంటే 9/10. 100% అంటే 1. 200% అంటే 2. సో మీకు అర్థమైందిగా. 10%ని 10/100 అని రాస్తాం, అంటే 1/10 దాని వాల్యూ. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఈ వాల్యూస్ 10% అంటే 1/10, 30% అంటే 3/10, 40% అంటే 2/5. ఇలా మీకు ఈ వాల్యూస్ తెలియడం వల్ల మీకు ఏమైనా ఎగ్జామ్లో వాట్ ఈస్ 20% ఆఫ్ సంథింగ్ అని అడుగుతారు. అప్పుడు మనం 20/100 ఇంటూ అలా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా 2/5 ఇంటూ అని చెప్పి వేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయటం. మైండ్ క్యాలిక్యులేషన్స్కి ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఈ వాల్యూస్ అన్నీ కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్లో మళ్ళీ ఇంకొక చిన్నది మీకు చెప్పాలి. సపోజ్ ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్లో 100 మార్క్స్కి ఏకి 50 మార్క్స్ వచ్చినాయి, బీకి 80 మార్క్స్ వచ్చినాయి. అంటే ఏకి ఎగ్జామ్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, బీకి ఎగ్జామ్లో 80% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. అర్థమైందా? అంటే ఏకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అంటే 50/100 ఇంటూ 100 క్యాన్సిల్, 50% ఆఫ్ మార్క్స్. 80కి బీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అంటే 80 ఎంతకి ఎగ్జామ్ 100 మార్క్స్కి ఇంటూ 100 క్యాన్సిల్, 80%. సపోజ్ ఎగ్జామ్ 150 మార్క్స్కి ఏకి 50 మార్క్స్ వచ్చినాయి, బీకి 75 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అంటే 50 టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్, 150 ఇంటూ 100 అంటే 1/3 అంటే 33.33% ఆఫ్ మార్క్స్. బీకి 75 మార్క్స్ బై టోటల్ మార్క్స్ 150 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times 50% ఆఫ్ మార్క్స్. ఓకే, సో బాగానే ఉంది. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, బీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అంటే చెప్పగలుగుతున్నాం. కానీ బీకి ఏ కన్నా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటే 100కి ఏకి 50 మార్క్స్ వచ్చినాయి, బీకి 80 మార్క్స్ వచ్చినాయి. ఏ కన్నా బీకి ఎన్ని మార్క్స్ ఎక్కువ అంటే 30 మార్క్స్ అని చెప్పేయగలం. కానీ ఏ కన్నా బీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటే 30. డిఫరెన్స్ ఆఫ్ బోత్ 80 - 50 30. దేనికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఏ కన్నా ఎక్కువ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయని. సో 30/50. డిఫరెన్స్ ఆఫ్ బి మార్క్స్ అండ్ ఏ మార్క్స్, దట్ ఈస్ 30. అండ్ కింద డినామినేటర్లో 50 అంటే దేన్ని బేస్గా చేసుకొని చెప్తున్నాం, ఏ కన్నా ఎన్ని ఎక్కువ మార్క్స్ కాబట్టి డినామినేటర్లో 50 ఇంటూ 100. 3 times 5 times 5 20 times. సో ఏ కన్నా బీకి 60% ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. ఒక ఎగ్జామ్లో ఏ కన్నా బీకి 60% ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో అర్థమైంది కాదా కాన్సెప్ట్? దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని సమ్స్ వస్తాయి, అందుకే ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు చెప్పాను. సో ఇప్పుడు మనం డేటా అనాలిసిస్లో అడిగే అలాంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇది ఒక బార్ గ్రాఫ్ పిక్చర్. బార్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్లో డేటాని ఇట్లా బార్స్తో రిప్రజెంట్ చేస్తారు. మీకు కనిపిస్తున్న ఈ పిక్చర్లో హారిజంటల్ లైన్లో ఇయర్స్ రిప్రజెంట్ చేశారు. వెర్టికల్ లైన్లో సేల్స్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మొత్తం 6 years ఇచ్చారు. 2016 to 2021. సో 2016 నుంచి 2021 వరకు ఈ ఇయర్లో అయినటువంటి సేల్స్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్ యొక్క సేల్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేశారు. దీని మీదేమో సేల్స్ రిప్రజెంట్ చేశారు, ఇది ఇయర్స్ రిప్రజెంట్. హారిజంటల్ లైన్ రిప్రజెంట్స్ ఇయర్స్, వెర్టికల్ లైన్స్ రిప్రజెంట్స్ సెల్యులార్ ఫోన్స్. సో ఈ డేటా చూసిన వెంటనే మనకి ఏమర్థం అవ్వాలంటే 2016లో ఎన్ని ఫోన్స్ సేల్స్ చేశారు? 48,000. 2017లో పిక్చర్లో 2017లో ఎన్ని ఫోన్స్ సేల్స్ చేశారు? 40,000. 2018లో 30,000. 2019లో 25,000. 2020లో 18,000. 2021లో 40,000 ఫోన్స్ సేల్స్ అయినాయి. మనకి ఇచ్చిన పిక్చర్ని అర్థం చేసుకున్నాం, వాడు ఇచ్చిన డేటా మనకి అర్థమైంది. ఇప్పుడు వాడు దాని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ది డిఫరెన్స్ ఇన్ ద సేల్స్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్ ఇన్ 2016 అండ్ 2018. 2016లో అయిన సేల్స్ 2018లో అయిన సేల్స్కి డిఫరెన్స్ అడిగాడు. సెల్యులార్ ఫోన్స్ 2016లో ఎన్ని ఫోన్స్ సేల్స్ అయ్యాయి? 48,000. 2018లో ఎన్ని ఫోన్స్ సేల్స్ అయ్యాయి? 30,000. సో డిఫరెన్స్ ఆఫ్ సేల్స్ ఆఫ్ ఫోన్స్ ఇన్ 2016 అండ్ 2018 డిఫరెన్స్ 18,000. సో ఆప్షన్లో 18,000 ఎక్కడ ఉందో చూసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. 18,000 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ది సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ సెల్యులార్ ఫోన్స్ ఇన్ 2018 అండ్ 2020. 2018లో 2020లో సేల్స్ అండ్ ఫోన్స్ యొక్క సమ్. 2018లో ఎన్ని ఫోన్స్ సేల్ అయినాయి? 30,000. 2020లో 18,000. సమ్ 48,000. 48,000 ఈజ్ ద ఆన్సర్. Next question. What is the increase in sales of cellular phones from 2020 to 2021? 2020లో ఎన్ని ఫోన్స్ సెల్ చేశారు? 18,000. 2021 ఎన్ని ఫోన్స్ సెల్ చేశారు? 40,000. పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత? 22,000 ఫోన్స్ ఎక్కువ సెల్ చేశారు. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 22,000 బై 2020 కన్నా ఎన్ని ఎక్కువ ఫోన్స్ అంటే 2020 ఈజ్ ద బేస్ ఇయర్, దాన్ని బేస్గా తీసుకుంటాం. డిఫరెన్స్ ఎన్ని ఫోన్స్ ఎక్కువ సెల్ చేశారు? 22,000 ఫోన్స్. న్యూమినేటర్లో ఇది, డినామినేటర్లో ఇది ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 11 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/9 ఇంటూ 100. 9 ఇందులో 1 time 0.20 అంటే 2 times. 1.22 into 100 that is equal to 122.22. that is 122% increase. Answer is 122%. Next question. What is the average number of sales in all these years? Average of sales అంటే ఏంటి? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ గివెన్. సో సపోజ్ ఒక క్లాస్లో
3 స్టూడెంట్స్ ఉన్నారు, ఏబిసి. ఒకళ్ళ దగ్గర 7 చాక్లెట్స్ ఉన్నాయి, ఒకళ్ళ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకొకళ్ళ దగ్గర 27 చాక్లెట్స్ ఉన్నాయి. సో యావరేజ్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద క్లాస్ అంటే 27 + 2 + 9 36/3. ఒక్కొక్కరి దగ్గర 12 చాక్లెట్స్ ఉన్నట్టు. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 12. సో అలాగే ఇప్పుడు యావరేజ్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ ద సేల్స్ ఇన్ త్రూ అవుట్ ఆల్ ద ఇయర్స్. అంటే 48,000 + 40,000 + 30,000 + ఆల్ ద వాల్యూస్ సమ్. అంటే మీరు సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2,01,000. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6. సో 3 × 21, 3 × 30, 5, 33,500. ఇది ఆప్షన్లో ఏది ఉందో అదే మీ ఆన్సర్, 33,500. సో ఇది ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఒక పై చార్ట్ ఇస్తే, పై చార్ట్ అంటే మీకు తెలుసు ఇలా ఉండి దాంట్లో డాటా ఇస్తారు. సో ABCD ఇది ఏదైనా అవ్వచ్చు. సో అట్లా డాటా ఇస్తారు. ఆ పై చార్ట్ చూసి పై చార్ట్ని సాల్వ్ చేసి అనలైజ్ చేసి మనం ఆన్సర్స్ తీసుకురావాలి. సో ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది పై చార్ట్. పై చార్ట్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఆ పై చార్ట్ని ఒకసారి అనలైజ్ చేయండి. పై చార్ట్లో మనకి ఏం డేటా ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఈజ్ 3,000 అని ఇచ్చి కింద ఏ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు అనేది ఇచ్చాడు. ఏంటంటే ఇండోర్ గేమ్స్ సమ్ 18% ఇచ్చాడు, హాకీ 22%, క్రికెట్ 31%, టెన్నిస్ 14%, జిమ్నాస్టిక్స్ 15% పీపుల్ ఆడుతున్నారని మనకి ఈ పై చార్ట్లో రిప్రజెంట్ చేస్తూ మనకి డేటా ఇచ్చాడు. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది, 3,000 మెంబర్స్. సో ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు ఎంతమంది అని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు 18%, అంటే 18/100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 3,000, 18 × 30, 540 ప్లేయర్స్. సో ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు 540 ప్లేయర్స్. హాకీ చూసినట్టయితే హాకీ 22% ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్ హాకీ, 22/100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 3,000 అంటే 660, అంటే 660 ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ హాకీ. సో ఇలా మనం వాడు ఏమి అడిగాడో క్వశ్చన్స్ అవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది? క్రికెట్ టోటల్ 31% పీపుల్ ఆడుతున్నారు, అంటే 31/100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 3,000. 3,000లో 31% ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు, అంటే 0 క్యాన్సిల్. 31 × 3, 630 పీపుల్ ఆర్ ప్లేయింగ్, 630 players are playing cricket. And next question, how many players are gymnastic players? Gymnastics ఎంత percentage of players play ఆడుతున్నారు? 15% of players are playing gymnastics, అంటే 15/100 ఇంటూ 3,000, 15/30s, 450 players are playing gymnastics. Next question, what is the difference between the number of players playing indoor games and tennis? So indoor games ఎంతమంది ఆడుతున్నారు? ఇందాక చూసాం 18/100 ఇంటూ 3,000, that is equal to 540. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్ టెన్నిస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆడుతున్నారు? 14%. 14/100 ఇంటూ 3,000,
అంటే 14 into 30 420. 420 players are playing tennis. So the difference between the players of so the difference between the number of players playing indoor games and tennis are 540 minus 420, that is 120 players is the answer. Next question, how many players are playing tennis, gymnastics and cricket together? Tennis, gymnastics and cricket together. Tennis మనం విడివిడిగా టెన్నిస్ ఎంతమంది ఆడుతున్నారు క్యాలిక్యులేట్ చేసుకుని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ తీసుకొని అలాగే జిమ్నాస్టిక్స్ కూడా అలా చేసి క్రికెట్ కూడా అలా చేసి చేయొచ్చు. అలాగా కూడా కాకుండా డైరెక్ట్గా టెన్నిస్ ఎంత పర్సంటేజ్ ఆడుతున్నారు, క్రికెట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆడుతున్నారు, జిమ్నాస్టిక్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆడుతున్నారు, అది సమ్ చేసేసేసి టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్కి ఆ పర్సంటేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్లో ఎంత అనేది చూసినా ఆన్సర్ వస్తుంది. సో టీ ప్లస్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ అండ్ క్రికెట్ టోటల్ ఎంతమంది ఆడుతున్నారో చూడండి ఒకసారి. టెన్నిస్ ఎంతమంది ఆడుతున్నారు 14%, జిమ్నాస్టిక్స్ 15%, క్రికెట్ 31%. అంటే 14 + 15 + 31 60% ఆఫ్ ద పీపుల్ ఆడుతున్నారు. 60% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. అంటే 60/100 into 3000 అంటే టోటల్ 1800. అంటే ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ అండ్ క్రికెట్ టుగెదర్ ఆర్ 1800 నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు దాకా మనం పై చార్ట్ అండ్ బార్ గ్రాఫ్లో ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఎలాగో చూసాం. అండ్ ఇంకొక మోడల్ ఏంటంటే టేబులర్ డేటా. ది డేటా ఈజ్ గివెన్ ఇన్ ద టేబులర్ ఫామ్, వీ హ్యావ్ టు అనలైజ్ ది డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఈ టేబులర్ డేటా దేనికి సంబంధించిందంటే ది టేబులర్ డేటా షోస్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు 6 countries ఇన్ 2017. సో ఇక్కడ ఇండియా నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్కి 2017లో ఎక్స్పోర్ట్ అయినాయి. అవి టన్స్లో ఇచ్చాడు. ఇప్పుడు ఇండియా నుంచి బంగ్లాదేశ్కి షుగర్ 180 tons ఎక్స్పోర్ట్ అయింది 2017లో, వీట్ 120 tons. అలాగే సపోజ్ ఇఫ్ పాకిస్తాన్కి మనం రైస్ ఎన్ని టన్స్ ఎక్స్పోర్ట్ చేసామంటే 2017లో ఇండియా నుంచి పాకిస్తాన్కి 2017లో రైస్ 10 tons ఎక్స్పోర్ట్ అయినాయి. సో ఇలా మనం ఈ టేబులర్ డేటాను రీడ్ చేయడం వచ్చిందంటే ఈజీగా క్వశ్చన్స్ అని ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు ఇండోనేషియా అకార్డింగ్ టు కాటన్. ఇండియా నుంచి ఇండోనేషియాకి కాటన్ ఎంత ప్రొడ్యూస్ అయింది, ఎన్ని టన్స్ ప్రొడ్యూస్ అయింది, ఎన్ని టన్స్ ఎక్స్పోర్ట్ అయింది? 20 tons. 20 ఈజ్ ద ఆన్సర్. చూసారా, డైరెక్ట్ క్వశ్చన్. డేటాలో ఇండియా నుంచి ఇండోనేషియాకి కాటన్ ఎంత ఎక్స్పోర్ట్ అయింది చూసుకొని అది ఆన్సర్ మార్క్ చేస్తే సరిపోతుంది. 20 tons. ఆన్సర్ ఈజ్ 20 tons. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వీట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు శ్రీలంక. ఇండియా నుంచి వీట్ 2017లో ఎంత ఎక్స్పోర్ట్ అయింది శ్రీలంకకి? శ్రీలంక 2017 ఇచ్చింది డేటా అంతా కూడా 2017 ఇయర్ కాబట్టి ఇంకా ఇయర్తో మనకి సంబంధం లేదు. సో వీట్ 380 tons. 380 tons ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాంటిటీ ఆఫ్ షుగర్ శ్రీలంక ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ వీట్ ఎక్స్పోర్టెడ్ టు బంగ్లాదేశ్ ఫ్రమ్ ఇండియా? ఇక్కడ ఏమడిగాడంటే ఇండియా షుగర్ శ్రీలంకకి ఎంత ఎక్స్పోర్ట్ చేసిందో అండ్ బంగ్లాదేశ్కి వీట్ ఎంత ఎక్స్పోర్ట్ చేసిందో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. సో షుగర్ ఎంత ఎక్స్పోర్ట్ చేసింది శ్రీలంకకి 2017లో 120 అండ్ వీట్ టు బంగ్లాదేశ్ ఈజ్ ఆల్సో
120. So difference between sugar exported to Sri Lanka and wheat exported to Bangladesh from India is 0. 120 minus 120, 0 is the answer. And next question. The export of jute to Pakistan is what percentage of export of rice to Sri Lanka? అంటే పాకిస్తాన్కి జ్యూట్ ఎంత ఎక్స్పోర్ట్ చేసిందో అది శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేసిన రైస్లో ఎంత పర్సెంట్? సో జ్యూట్ పాకిస్తాన్కి ఇండియా ఎంత ఎక్స్పోర్ట్ చేసింది? పాకిస్తాన్ జ్యూట్ 30 టన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. 30 టన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. అలాగే రైస్ శ్రీలంకకి ఎంత ఎక్స్పోర్ట్ చేసింది? శ్రీలంకకి రైస్ 40 టన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. సో ది జ్యూట్ ఎక్స్పోర్టెడ్ టు పాకిస్తాన్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్టెడ్ టు శ్రీలంక? దట్ ఈజ్ 30/40. That is jute exported to Pakistan. This is rice exported to Sri Lanka. So into 100, that is equal to 3/4, 425 times 75%. సో శ్రీలంకకి రైస్ ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో పాకిస్తాన్కి జూట్ ఎక్స్పోర్ట్ చేసింది 75%. సో 75% is the answer. Next question. What is the average of cotton exported to all the countries? That is, కాటన్ యావరేజ్గా అన్ని కంట్రీస్కి కలిపి ఎంత ఎక్స్పోర్ట్ అయ్యింది? సో ఎడిషన్ ఆఫ్ ఆల్ దీస్ 750. Average is total by total number of values. 1 time 15, 2 times. So average is 125 tons. So 125 tons is the answer. సో ఆల్రెడీ మనం ఒక పై చార్ట్ సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ చూసాం. ఇది ఇంకొక మోడల్. ఏ పై చార్ట్ ఈజ్ మేడ్ బై ఏ సర్కిల్లో ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 360 degrees ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పై చార్ట్లో మనకి ఇంటర్నల్గా ఇది 360 degrees ఉంటుంది. ఏ సర్కిల్కైనా ఎనీ సర్కిల్ ఈజ్ మేడ్ బై ఏ 360 degrees ఇంటర్నల్ యాంగిల్. సో పై చార్ట్ అనేది మనం సర్కిల్తో రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ కాబట్టి దీని మీద ఆ యాంగిల్ గురించి ఎందుకు చెప్పానో దానికి రిలేటెడ్గా ఎలాంటి సమ్ ఇవ్వచ్చు అనేది దీంట్లో ఒకసారి చూద్దాం. this data is nothing but total tourist traffic in different countries, UK, USA, Japan and others. టోటల్ ట్రాఫిక్ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 20 lakhs ఇచ్చాడు. సో UK ఈజ్ 10%. అందులో 20 lakhsలో 10% అంటే 20 lakhsలో 10% అంటే 2 lakhs. మీకు చెప్పాను మైండ్ క్యాలిక్యులేషన్ ఉండాలని. 10% అంటే 10/100 అంటే 1/10. 1/10 into 20 lakhs, 0 క్యాన్సిల్ అయ్యి ఒక 2 lakhs మిగులుతుంది. 2 lakhs పీపుల్ నెంబర్, 2 lakhs టోటల్ టూరిస్ట్ ట్రాఫిక్ ఇన్ UK. అదే యూఎస్ఏలో 40%. 40 అంటే 4/10 into 20 lakhs, 10, 20 lakhs క్యాన్సిల్ అయితే 2 lakhs మిగులుతుంది. 4 into 2 lakhs, 8 lakhs. అండ్ జపాన్లో 30% అంటే 6 lakhs. అదర్ కంట్రీస్ 20% అంటే 4 lakhs. సో ఇవన్నీ కలిపితే మీకు 20 lakhs వస్తుంది. సో మనకి క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటర్. నేను మామూలుగా అన్నీ ఒకసారి ఇలా మీకు అర్థమవుతుందని చూపించాను, కానీ
మనకి ఆ రిలేటెడ్గా క్వశ్చన్ అడగకుండా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టైం వేస్ట్. కానీ నేను మీకు అర్థం అవడం కోసం ఒకసారి ఈ డేటా వేసి చూపించాను. మీరు ఎగ్జామ్లో ఫిగర్ ఇవ్వగానే దానికి సంబంధించిన డేటా అంతా ఇలాగా వేసుకోకుండా ఓన్లీ క్వశ్చన్కి రిలేటెడ్గా వేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ టూరిస్ట్ మెంబర్స్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ జపాన్. డిఫరెన్స్ బిట్వీన్ టూరిస్ట్ మెంబర్స్, ఇది 40%, ఇది 30%, డిఫరెన్స్ 10%. 10% ఆఫ్ 20 lakhs ఈజ్ 2 lakhs. First question over. Second question, the angle extended at the center by sector of USA tourists. So the angle extended by the sector by USA tourists. ఆ యాంగిల్ ఎంత అంటే ఇది టోటల్ 100 కదా, 40, 30, 20, 10, 100. ఈ 100లో యూఎస్ఏ 40% తీసుకుంది. టోటల్ ఎంత 100. మనకి ఈ టోటల్ యాంగిల్ ఎంతో తెలుసు. సర్కిల్ అనేది ఇంటర్నల్గా యాంగిల్ 360 degreesతో ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ 360 degrees. దీంట్లో 40% యూఎస్ఏ టూరిస్ట్ ఉన్నారు. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంతంటే 40 బై టోటల్ 100 ఇంటూ 360 degrees. ఓకేనా? ఈ 360 degrees యాంగిల్లో ఇది 40% రిప్రజెంట్ చేస్తుంది. సో 40 by 100 ఇంటూ 360, 2 by 5, 72 times, 72 into 2, 144 degrees. 144 degrees ఇక్కడ సెక్టర్ యాంగిల్. ఓకేనా? సో 144 degrees ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఫ్రమ్ యూకే డబుల్స్ అప్ వైల్ ద రిమైనింగ్ టూరిస్ట్ రిమైన్స్ ద సేమ్, దెన్ ద యాంగిల్ ఎక్స్టెండెడ్ బై యూకే, టూరిస్ట్ ఆఫ్ యూకే ఎంత అంటే టోటల్ చేంజ్ అవ్వట్లేదు. యూకేకి వచ్చే టూరిస్ట్ మాత్రం డబుల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు 10% ఉన్నారు కదా, అది డబుల్ అవుతుంది. డబుల్ అంటే 10% అలా 20% అవుతుంది. సో ఇది 20% అవుతుంది. సో అప్పుడు యాంగిల్ ఎక్స్టెండెడ్ బై యూకే టూరిస్ట్. సో ఈ సెక్టర్ యొక్క యాంగిల్ ఇఫ్ యూకే టూరిస్ట్ డబుల్ అయితే ఎంత అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. సో యూకే వెళ్ళే టూరిస్ట్ డబుల్ అయ్యారు కాబట్టి 20%, టోటల్ చేంజ్ అవ్వలేదు కాబట్టి 100 ఇంటూ యాంగిల్, టోటల్ యాంగిల్ 360 degrees కాబట్టి 2 into 36, 72 degrees. 72 degrees is the answer. Next question, if the total number of tourists doubles up while the others remain the same, then the angle extended by the tourists of others. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడంటే అదర్స్ సేమ్ అలాగే ఉన్నారు. ఎంతమంది పాపులేషన్ ఉందో, ఎంతమంది టూరిస్ట్ ట్రాఫిక్ ఉందో అంతే ఉంది నెంబర్. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ డబుల్ అవుతున్నారు. సో ది టోటల్ ట్రాఫిక్ ఈజ్ డబుల్. టోటల్ ట్రాఫిక్ ఇది మొత్తం 100 parts, 100% కదా. సో అది మాత్రం డబుల్ అయింది 200. బట్ అదర్స్ ఈ 20% ఇది మాత్రం అలాగే ఉన్నారు వాళ్ళు ఇంటూ. సో ది యాంగిల్ నౌ ఎక్స్టెండెడ్ బై అదర్స్ ఎట్ ద సెంటర్ ఈజ్ 20 by 200 into 360. So 36 degrees. So the new angle extended by others when the total tourist double is 36 degrees. That is the answer. Now
నెక్స్ట్ క్వశ్చన్, ద టూరిస్ట్ ట్రాఫిక్ ఫ్రమ్ USA increased by 50% while the total tourist traffic remains the same. Then the new percentage from traffic of USA. So total traffic 20 lakhs ఉన్నారు, కానీ యూఎస్ఏ టూరిస్ట్ ట్రాఫిక్ 50% ఇంక్రీజ్ అయింది ఇప్పుడున్న దానికన్నా. అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ ఎంత, 20 lakhsలో 40% అంటే 8 lakhs. ఈ 8 lakhs ట్రాఫిక్ మీద 50% ఇంక్రీజ్ అయింది. అంటే 8 lakhsలో 50% అంటే ఎంత, 4 lakhs. 4 lakhs ఇంక్రీజ్ అయింది ఇప్పుడున్న దానికన్నా. సో 8 + 4 12 lakhs. టోటల్ ట్రాఫిక్ మాత్రం చేంజ్ అవ్వలేదు. సో 20 lakhs ఇంటూ 100. సో 5 times. So 12 into 5. So now the USA traffic becomes 60% of the total tourists. But మనకు ఆప్షన్లో 60% లేదు. సో none of the above is the answer. సో నౌ లైన్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ లైన్ గ్రాఫ్ హారిజంటల్ యాక్సిస్ మీద ఎనీథింగ్ అక్కడ మనకి ఇచ్చే డేటా బట్టి ఉంటుంది. నేను ఇయర్స్ అని తీసుకున్నాను. వెర్టికల్ దాని మీద టోటల్ ఇంపోర్ట్స్ అనే ఒక పారామీటర్ తీసుకున్నాను. సో లైన్ గ్రాఫ్ అనే డేటా ఈ విధంగా మీకు రిప్రజెంట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హారిజంటల్ లైన్ మీద ఇయర్స్ తీసుకున్నాను, వెర్టికల్ లైన్ మీద టోటల్ ఇంపోర్ట్స్ తీసుకున్నాను. సో 2018లో ఇంపోర్ట్స్ 100, ఇంపోర్ట్స్ ఆఫ్ 2019 are 200. 2020లో 150 చూసారా. 2021లో మిడిల్ ఉంది కదా 250. సో గ్రాఫ్ అనేది లైన్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. మీకు బార్ గ్రాఫ్లో ఇచ్చిన క్వశ్చన్స్, పై చార్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ లాగే వీటిల్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్స్ ఇన్ 2019 and 2020. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇంపోర్ట్స్ 2019లో ఎన్ని 200, 2020లో ఎన్ని 150. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్స్ ఆఫ్ 2019 and 2020 అంటే 200 - 150 is 50. సో అలా సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఇప్పటిదాకా మనం డేటా అనాలిసిస్లో కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇవి చెప్పాలంటే కొద్దిగా ఈజీ సమ్స్, బట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం మోడరేట్గా లేకపోతే కొద్దిగా టఫ్గా క్వశ్చన్ సెట్స్ ఉంటాయి. ఎగ్జామ్లో కూడా ఇంకొంచెం వీటికన్నా కొన్ని వేరే డిఫరెంట్ మోడల్స్ మీకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వేరే కాన్సెప్ట్స్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించిన సమస్య ఏమన్నా ఉంటే కనుక నేను వేరే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఇంటి దగ్గర మీ పేపర్స్లో ఉన్న సమ్స్ సాల్వ్ చేసి లేదంటే ఇంటర్నెట్లో డేటా అనాలిసిస్ సంబంధించిన సెట్స్ తీసుకొని కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అర్థమవుతాయి. మీకు కొంచెం మోడరేట్గా ఉన్న ఇంకొన్ని డేటా సెట్స్ నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.